హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో మనం నామినేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఎవరెవరు నామినేట్ అయ్యారు, అలాగే ఎవరెవరి మధ్య అయితే ఇష్యూస్ గొడవలు జరిగాయో క్లియర్ గా చెప్తాను. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. చాలా మంది లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. ఈ విధంగానే సపోర్ట్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ప్రతి అప్డేట్ మన ఛానల్లో ముందుగా వస్తుంది కాబట్టి. ఇంక విషయానికి వస్తే నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది అంటే, రెండు సైడ్స్ ఉంటాయి. ఒక సేఫ్ సైడ్ ఉంటుంది, ఇంకో సైడ్ బొమ్మలు ఉంటాయి అనమాట. ఈ బొమ్మల మీద ఒక్కొక్కరి ఫోటో ఒక్కొక్క బొమ్మ మీద ఉంటుంది. సో వీళ్ళు బజర్ మోగ్గానే వీళ్ళందరూ సేఫ్ సైడ్ నుండి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క బొమ్మ పట్టుకోవాలి. ఎవరి బొమ్మ వాళ్ళు పట్టుకోవడానికి వీలు లేదనమాట. సో ఎవరు వేరే వాళ్ళ బొమ్మ పట్టుకోవాలి. ఈ విధంగా బజర్ మోగిన తర్వాత అది పట్టుకుని సేఫ్ జోన్కి వెళ్ళిపోవాలి. ఎవరైతే లాస్ట్ లో ఉంటారో వాళ్ళతో ఉన్న బొమ్మ ఇద్దరు అక్కడ నామినేషన్ లో నించుంటారు అనమాట. నించున్నప్పుడు ఫస్ట్ కెప్టెన్ ఉంటారు కదా, కెప్టెన్ వీళ్ళిద్దరూ రీజన్స్ చెప్పుకుంటారు. ఎందుకు ఒక నామినేషన్ లో ఉండాలి, ఎందుకు నేను నామినేషన్ లో ఉండకూడదని రీజన్ చెప్తే, ఆ రీజన్స్ బట్టి కెప్టెన్ అనేది వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని నామినేట్ చేయాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్ కెప్టెన్ చేశారు కదా, సెకండ్ రౌండ్ కి ఏం చేస్తారంటే, ఫస్ట్ రౌండ్ లో నామినేట్ అయిన వాళ్ళు సెకండ్ రౌండ్ లో నామినేట్ చేస్తారు. ఈ విధంగా నామినేషన్ ప్రాసెస్ అయితే జరుగుద్ది అనమాట. ఈ నామినేషన్ ప్రాసెస్ లో కొంచెం గట్టి గొడవలే జరిగాయి. ఆ గొడవలు ఎవరెవరి మధ్య జరిగాయంటే, ఇమాన్యుల్ అండ్ తనూజ మధ్య అయితే చిన్నపాటి ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి. అలాగే తనూజ వర్సెస్ భరణి గారి కూడా మధ్య జరిగింది. ప్రోమోలో చూసినట్టు సంజన వర్సెస్ రీతు మధ్య ఆ సపోర్టింగ్ గురించి మళ్ళీ తీసుకొని వచ్చారు నసలాగా. అలాగే మనం సుమన్ శెట్టి తనూజ గారు సుమన్ శెట్టి బొమ్మ పట్టుకుని ఉంటారన్నమాట. సుమన్ శెట్టి తనూజ బొమ్మ పట్టుకుని ఉంటారు, పరిగెట్టుకుంటూ వెళ్ళలేరు కదా. సో అలా నామినేట్ అయినప్పుడు తను ఏడ్చుకుంటూ నా వల్లే తను ఉండిపోయింది కాబట్టి నన్ను నామినేట్ చేయండి అని సెల్ఫ్ నామినేట్ అయిపోతాడు. అలాగే ఈ వారం అందరూ బిగ్ కట్అవుట్స్ అంటే మంచి ఓటింగ్ ఉన్న వాళ్ళందరూ నామినేట్ అయ్యారు. ఆ నామినేషన్ లిస్ట్ అనేది 99% ఇది నిజం. ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ వీడియోస్ చేసి చెప్తాను. నామినేషన్ లో ఉన్నది ఎవరు అంటే, భరణి గారు, రాము, సుమన్ శెట్టి, సాయి శ్రీనివాస్, కళ్యాణ్, తనూజ, సంజన అండ్ ఇమాన్యుల్. ఇక్కడ విషయం ఏంటంటే, డెమోన్ అండ్ రీతు ఇద్దరు నామినేషన్ లో లేరనమాట. సో ఇది నామినేషన్ ప్రాసెస్ ఇలా జరిగింది. ఇంకా మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో ముందుగా వస్తే, ఎలిమినేషన్ అప్డేట్ కానీ ఇంకేమైనా అప్డేట్స్ కానీ మనమే ఛానల్ పోస్ట్ ఇస్తాం కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.